ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలపై రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, విజయవాడలో జరిగిన దాడుల్లో నిబంధనలు పాటించని 15 బస్సులు సీజ్ చేశారు. ఇందులో 10 బస్సులు కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందినవి కావడం విశేషం. ఇక రవాణా శాఖ దాడులకు సంబంధించి ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ ఆకస్మిక దాడులకు కారణం ఏంటి? ఈ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాతే ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? ఇవన్నీ కొంచెం ముందే చేస్తుంటే ఈ దాడులను, ఈ యాక్సిడెంట్స్ నివారించేవాళ్ళు కదా అమ్మా. ఈ దాడులు అనేవి రెగ్యులర్ గా చేస్తుంటాము. అప్పుడు అయితే దానికి సంబంధించి పెద్దగా మేము పబ్లిసిటీ అనేది మొదటి నుంచి చేసుకోవడం అనేది రవాణా శాఖ అలవాటు లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో, యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో మరింత ఎక్కువ స్థాయిలో చేస్తున్నాము. అంతేగాని ఇంతకు ముందు కూడా దాడులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కాస్త ఆర్గనైజ్డ్ గా, అంటే ఈ మధ్యనే మాకు ఒక 150 మంది కొత్తగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ని ఏపీపీఎస్సీ వారు రిక్రూట్ చేశారు. సో ఆ సందర్భంలో ఒక 30 మందిని లాస్ట్ మంత్ ఈ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అలాట్మెంట్ చేయడం జరిగింది. అందుకని మా దగ్గర ఎక్కువ సిబ్బంది ఉండడంతో రెగ్యులర్ గా ఇక ఈ అక్రమ రవాణా మీద దాడులు చేయాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా మొన్న అనుకోకుండా ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్రలో ఈ నవదుర్గ్ దగ్గర ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అందుకని ఈ దాడులు మరింత వేగవంతం చేయడం జరిగిందమ్మా. మొత్తం ఎన్ని బస్సులు సీజ్ చేశారు శ్రీనివాస్ గారు? అమ్మా, ఇప్పుడు నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 20 బస్సులు సీజ్ చేశాము. ఈ 20 బస్సుల్లో ఎక్కువగా ఈ కాళేశ్వరి ట్రావెల్స్ కి చెందిన ఉన్నాయమ్మా. అవి దరిదాపు 10 దాకా సీజ్ చేయడం జరిగింది. ఈ దాడులు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ కాకుండా విశాఖపట్నం, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. కనుక ఇంకొక 2 గంటల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందమ్మా. మరి నిబంధనల్ని అతిక్రమించిన ట్రావెల్ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అమ్మా, దీనికి చట్ట ప్రకారం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ అఫెన్స్ కనుక చిన్నదైతే కాంపౌండింగ్ చేస్తాము, లేదు కాస్త అఫెన్స్ పెద్దదని నేర్పిస్తే దాన్ని కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఎన్టీవీతో మాట్లాడినందుకు. రవాణా శాఖ దాడులు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను హడలెత్తిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంత సడన్ గా ట్రావెల్ ఏజెన్సీలపై రవాణా శాఖ దాడులు చేయడం వెనుక కారణం ఏంటి? సంధ్య, షిర్డీ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాల మీద, అవకతవకల మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఒకసారిగా ఇప్పటి వరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని పునరాలోచించుకుంది. వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే పర్మిట్లను ఉల్లంఘించి స్టేజ్ క్యారేజ్ గా, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుంచి వైజాగ్ కు అలా మాత్రమే పర్మిట్లు తీసుకొని మధ్యలో ఎక్కడ ఆడకుండా ఆ బస్సులు నడపాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఆర్టీసీ బస్సుల మాదిరిగా స్టేజ్ క్యారేజీలుగా బస్సులు నడుపుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో అసలు అలాంటి పద్ధతే లేదు ప్రైవేట్ బస్సులకి. కానీ రవాణా శాఖ కానీ ప్రభుత్వం కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నతో వేలాది ప్రైవేట్ బస్సులు ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయి. ఈ విధంగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదంతో ప్రభుత్వం మేల్కొని ఇక నుంచి స్టేజ్ క్యారేజీగా పర్మిట్ తీసుకున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే, స్టేజ్ క్యారేజీగా తిరగడానికి వీల్లేదంటూ నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో మొన్నటి నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. నిన్నంతా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ రిజర్వేషన్ కేంద్రాల మీద దాడులు చేస్తూ వచ్చారు ఆర్టీ అధికారులు, అలాగే పోలీసులు. మొత్తం దీంట్లో రిజర్వేషన్ నిబంధనల్ని పాటించడం లేదు. 3 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ కేంద్రాలకు సంబంధించిన రెన్యువల్ చేసుకోవాలి, అలాగే కొత్త వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా రిజర్వేషన్ చేసుకోకుండానే ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ చేసుకుంటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నిన్న పట్టుకున్నారు. అలాగే ఈ తెల్లవారుజామున నిబంధనలు ఉల్లంఘించి స్టేజ్ క్యారేజీగా తిరుగుతున్న బస్సులన్నిటి మీద సీజ్ చేయడం జరిగింది. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్ లో తెల్లవారుజామున రోడ్డుకి ఎక్కిన ఆర్టీ అధికారులు ఎక్కడెక్కడ వచ్చిన బస్సులన్నింటినీ కూడా ఆపేసి సీజ్ చేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు 15 బస్సులను సీజ్ చేశారు. వీటిలో 10 కాళేశ్వరి ట్రావెల్స్. ఏదైతే షిర్డీ బస్సు ప్రమాదానికి గురైందో ఈ ఉదయం అబ్దుల్లాపూర్ మెట్
ఇక్కడ ప్రమాదానికి గురైందో కళేశ్వరి ట్రావెల్స్ ఆ సంస్థకు చెందినవి. ఈ సంస్థకు మొత్తం 98 బస్సులు ఉన్నాయి. ఆ సంస్థ యజమాని కూడా పరావరిలో ఉన్నారు. మొత్తంగా ఈ సంస్థ మీద ప్రభుత్వం కానీ రవాణా శాఖ కానీ సీరియస్ గా ఉంది. అలాగే మిగతా ట్రావెల్స్ మీద కూడా ఇలాంటి దాడులు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతా వస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.